మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. అయితే ఈ మాట నిజమేనండి. సో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అగ్రికల్చర్ డ్రోన్స్ మీద సబ్సిడీ అయితే లభిస్తోంది. అయితే ఈ రాయితీ ఎవరెవరికి ఎంతవరకు లభిస్తుందనే దాని గురించి మనం వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ఈ మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అలానే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను తీసుకొస్తూ ఉంటాను. సో ఈ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన దేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం. దగ్గరగా 77% జనాభా వ్యవసాయం అండ్ వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా బతుకుతున్న వాళ్ళమే. సో మన దేశ ఎకానమీ జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే పూర్తి మార్కెట్ వాల్యూలో దాదాపు 17.5% వరకు వ్యవసాయ రంగం ద్వారా సమకూరుతుందన్నమాట. అయితే మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహారం పండించాలన్నా, అదేవిధంగా వ్యవసాయంలో పెరుగుతున్న వ్యవసాయ కూలీల కొరతని అధిగమించాలన్నా ఈ మన వ్యవసాయంలో నూతన సాంకేతికతలతో కూడిన డ్రోన్ల వాడకం పెంచడం ఎంతైనా అవసరం ఉంది. అయితే పెస్టిసైడ్ స్ప్రేస్లో డ్రోన్ల యూసేజ్ వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. వరి సాగు చేసే రైతులకి ఇది ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంజన్ బరువు ప్లస్ ఒక 15 నుంచి 20 లీటర్ల మందు ట్యాంకు బురదలో దిగి మామూలుగా స్ప్రేయర్లతో స్ప్రేస్ చేయడం ఎంత కష్టమో తెలిసిందేగా. సో అలాగే మొక్కజొన్న లాంటి ఎత్తైన పంటలో పురుగు మందు స్ప్రే చేయాలంటే తడిసి మోపడైపోద్ది. సో దీంతో పాటు ఇంకా ఈ సమస్య మనకి ఎక్కువగా పండ్ల తోటల లాంటి బాగా ఎత్తులో పెరిగే పంటలకి సంబంధించి పిచికారీ చేయడం చాలా కష్టమైన పని. సో ఇలాంటి వాటికి డ్రోన్లు బెస్ట్ ఆప్షన్ అనమాట. డ్రోన్ సాయంతో మనం పైనుంచి పిచికారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఏ మూలలో మనం స్ప్రే చేయాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. అయితే ఇంత గొప్ప ఊరట లభిస్తున్నప్పటికీ కూడా మనకి ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో రైతులందరికీ డ్రోన్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి చాలా ఖరీదు. మీకు అందరికీ కూడా తెలిసిందే. ఒక 10 లీటర్ల కెపాసిటీ ఉన్న డ్రోన్ కాస్ట్ దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుంది. సో ఇంకా వాటిలో కంపెనీస్ని బట్టి, ఆయా మోడల్స్ని బట్టి ఆ ధరలు ఒక సహజ రైతుకి తారాస్థాయిలో ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఒక 6 లక్షల నుంచి 10 లక్షలు అనుకుంటే 15 లక్షలు 20 లక్షల వరకు కూడా ఆయా క్వాంటిటీసు ఇంకా ఆ బ్రాండ్ యొక్క అంటే పేరు మీద. సో ఈ విధంగా వాటి కెపాసిటీస్ ఆధారంగా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయనుకోండి, కాకపోతే అది వేరే విషయము. అయితే ఈ డ్రోన్ల వినియోగాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా వ్యవసాయం అండ్ దాని అనుబంధ కార్యకలాపాల కోసం డ్రోన్ల కొనుగోలు కోసం వ్యవసాయ సంస్థలకి దగ్గర 10 లక్షల రూపాయల వరకు అంటే 100% గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సో 10 లక్షలు కానీ లేకపోతే 100% విచ్ ఎవర్ ద లెస్ అంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ రాయితీ అనేది అందిస్తుంది అనమాట. అయితే వ్యవసాయ యంత్రాల శిక్షణ పరీక్షా సంస్థలు ఉంటాయి కదండి. సో అటువంటివి కానీ లేకపోతే ICAR సంస్థలు అండ్ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ అండ్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు లాంటి వాటికి 100% గ్రాంట్ని అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఇంకో మంచి విషయం ఏంటంటే వీటితో పాటుగా ఇంకా ఏంటంటే FPOలకి, అదేనండి మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, FPOలు ప్రతి గ్రామంలో ఉంటాయి. సో ఆ విధంగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు కూడా ప్రభుత్వం డ్రోన్ ధరలో అంటే ఇనీషియల్ కాస్ట్లో 75% వరకు గ్రాంట్ని ఇస్తుందన్నమాట. సో ఒక 10 లక్షలు డ్రోన్ కాస్ట్ ఉందనంటే 7,50,000 వరకు ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందన్నమాట ఈ FPOస్కి కూడా. సో దీనివల్ల ఇంకా రైతులకి క్షేత్రస్థాయిలో వాటిని పరీక్షించడానికి కానీ లేకపోతే వాటిని వీక్షించడానికి కానీ సో ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా అట్లనే ఈ డ్రోన్లను రెంట్ తీసుకోవడానికి అమలు చేసే ఏజెన్సీస్ ఉంటాయి కదండి. సో ఆ విధంగా ఆ ఏజెన్సీలకు కూడా హెక్టార్కి 6,000 రూపాయల వరకు కాస్ట్ పేమెంట్ ఇవ్వబడుతుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఆ విధంగా రెంట్ పేమెంట్ కూడా అనుకూలంగా ఉంది కాబట్టి సో ఇప్పటికైతే మొదటగా ఈ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఈ గ్రాంట్లన్నీ కూడా
వచ్చే ఏడాది అంటే 2023 మార్చ్ 31 వరకు కూడా ఇది అందుబాటులో ఉంటుందన్నమాట. ఆ తర్వాత అది వేరే సంగతి. తర్వాత మళ్ళీ అంటే ఇప్పటి వరకు వచ్చిన ఆ ఇంక్రిమెంట్స్ కానీ ఆ ఇంప్రూవ్మెంట్స్ని బట్టి తర్వాత మళ్ళీ సమీక్ష అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పటికైతే మనకి ఇంకా ఒక 1 year వరకు టైం ఉందన్నమాట ఈ సబ్సిడీస్ మనం అవైల్ చేసుకోవడానికి. అయితే ఈ అగ్రికల్చర్ డ్రోన్ సబ్సిడీ అనేది ఇండివిజువల్ ఫార్మర్స్ కోసం లేకపోతే ప్రైవేట్ యూసేజ్ కోసం అయితే కాదండి. సో నార్మల్గా ఇప్పుడు నేను ఒక రైతున్నాను అనుకోండి, నాకు ఇప్పుడు అది సబ్సిడీలో కావాలంటే ఒక 50% కానీ 75% కానీ లేకపోతే 100% సబ్సిడీ నాకు కావాలంటే కనుక ఇండివిజువల్ ఫార్మర్స్ కోసం కానీ లేకపోతే ప్రైవేట్ యూసేజ్ కోసం అయితే లేదండి. సో కేవలం ఏజెన్సీస్కి కానీ లేకపోతే ఎఫ్పిఓస్కి కానీ ఐసిఏఆర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు కానీ పరీక్షా కేంద్రాలకు మట్టుకే అంటే రైతు స్థాయిలో మనం వాటిని వినియోగించడానికి చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం వాటిని అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మన వరకు సబ్సిడీ వస్తే బాగుంటుంది కాబట్టి సో ఆ విధంగా క్షేత్రస్థాయిలో రైతులకి దగ్గరగా వచ్చే విధంగా ఇటువంటి ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకుందనమాట. సో ఇది దేశంలోని సామాన్యులకి డ్రోన్లని మరింత అందుబాటులో తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది మనకి నార్మల్ ఫార్మర్స్కి అయితే అందుబాటులో లేనప్పటికీ కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్లు కానీ సిహెచ్సిని ఏర్పాటు చేస్తే డ్రోన్ల ఇనీషియల్ కాస్ట్లో 50% సబ్సిడీ వరకు అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక వెసులుబాటుగా ఉంది. సో ఈ విధంగా ప్రధానంగా ఏంటంటే ఆల్రెడీ ఏవైతే ఈ ఐసిఏఆర్ సంస్థలు కానీ కొన్ని ఏజెన్సీస్ ఆల్రెడీ వీటిని క్షేత్రస్థాయిలో ప్రయోగిస్తున్నాయి. దాంతోపాటుగా ఎఫ్పిఓస్ మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రతి ఊర్లోనూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి కూడా 75% వరకు సబ్సిడీ అందుతోంది కాబట్టి సో వాళ్ళు కూడా తెచ్చుకొని ఇలాగా క్షేత్రస్థాయిలో రైతులకి అందుబాటులో తెచ్చి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ని ఇస్తే కనుక సో ఆ విధంగా కూడా అందరూ కూడా ఎన్లైటైన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇది ఒక మంచి శుభసూచకంలా చెప్పుకోవచ్చు అనమాట మోడర్న్ అగ్రికల్చర్ ఎరాలో. సో అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్లుప్తంగా మాట్లాడేద్దాం అనుకున్నాను. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా టన్నుల కొద్ది వీడియోస్ ఇంకా పైన మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట. సో బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఉంటాను ఇంకా రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఫర్ నౌ. జై హింద్.